ఇక్కడ సింగరేణి కార్మికుల గురించి ఒక వార్త ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు కార్యనియామకం ద్వారా వస్తే వాటిని నిలబెట్టుకుంటలేరు, ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. యువ కార్మిక మేల్కొంటూనే భవిత విధులకు రాకపోవడంతో ఉద్యోగాలకు ముప్పు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడమే కష్టం. అలాంటి పరిస్థితుల్లో సింగరేణిలో పనిచేస్తూ అనారోగ్య రీత్యా విధులకు ఉద్యోగి అనర్హుడైతే అతడి స్థానంలో వారసుడికి యాజమాన్యం ఉద్యోగం కల్పిస్తుంది. అలా ఇప్పటికీ 15,000కు పైగా కార్మికుల వారసులు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాల్లో చేరారు. సంస్థలోకి కొత్తగా వస్తున్న యువ ఉద్యోగుల్లో చాలామంది నిత్యం గైర్హాజరవుతున్నారు. దీర్ఘకాలికంగా విధులకు దూరమవుతున్న వారిని విధుల నుంచి తొలగించేందుకు యాజమాన్యం సిద్ధమవుతుంది. ఇంకా అంతా బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు, గ్రాడ్యుయేషన్లు దాదాపు 60% మంది ఉద్యోగులు 100 మంది కారుణ్యమకాలు రికార్డ్ అయితే 60% మంది బీటెక్ వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎంబీఏలు, పీజీలు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో 10th క్లాస్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ అయిపోయినారు. ఒకప్పుడు 10th క్లాస్ ఉన్న వాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటే ఇప్పుడు 10th క్లాస్ ఉన్న వాళ్ళు 10 మంది ఉంటే బీటెక్ ఉన్న వాళ్ళు 60-70 మంది ఉన్నారు. సో వీళ్ళు ఉద్యోగాలు చేయలేకపోతున్నారంట. మరి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం తెచ్చుకోవడం అంటే 4-5 సంవత్సరాలు కుర్చీ వేసుకొని కూర్చొని చదివినా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. మరి వచ్చిన ఉద్యోగాలను ఈ విధంగా పోగొట్టుకుంటున్నారట. నిబంధనల ప్రకారం 5 ఏళ్లలో ఏదైనా 3 ఏళ్ళు తప్పకుండా ఏడాదికి కనీసం 100 మాస్టర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏనండి మళ్ళీ 5 ఏళ్లలో 3 ఏళ్ళు 5 ఇయర్స్ సర్వీస్లో కనీసం 3 సంవత్సరాలు 100 మాస్టర్లు చేయాలి. 190 మాస్టర్లు చేస్తే పర్మనెంట్ అవుతారు. సో కనీసం 100 మాస్టర్లు చేసినా కూడా జాబ్ పోకుండా అయితే ఉంటుందట. అలా చేయని వారిని విధుల నుంచి తొలగించే అధికారం యాజమాన్యానికి ఉంటుంది. దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవుతున్న కార్మికులను గని అధికారులు గుర్తించి వారికి గనులు ఏరియా స్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగుల ఇండ్లకు గనుల అధికారులు వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. విధులకు రాకపోతే ఏర్పడే ఆర్థిక ఇబ్బందులు వివరిస్తున్నారు. అయినప్పటికీ గైర్హాజరు ఉద్యోగుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఇంకా ఇక్కడ ఏంటంటే దానికి ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. చాలామంది ఉద్యోగం కోల్పోయి ఇంటి పట్టునే ఉండేటోళ్ళు ఇంకా పిల్లలను బడికి పంపించే పరిస్థితి లేని సింగరేణి కార్మిక కుటుంబాలు ఎవరైతే ఈ యొక్క గైర్హాజరై డిస్మిస్డ్ కార్మికులు ఉన్నారో వాళ్ళ పరిస్థితిని కళ్ళారా చూస్తున్నా. పిల్లలని బడికాడి తీసుకుపోదామంటే ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటుంది. బండి మీద తీసుకొని పోదామంటే పెట్రోల్ లేని పరిస్థితి ఉంటుంది. బయట కూరగాయల కాడ అప్పులే, కిరాణా కాడ అప్పులే, చిట్టి కట్టేటోళ్ళు కూడా చిట్టి మధ్యలోనే దాన్ని ఆపేసి కట్టిన పైసలు కూడా రావు. ఇంకో ఇలాంటి సమస్యలు సింగరేణి కార్మిక కుటుంబాల్లో ఉన్నాయి. మంచిగా పని చేసుకుంటే నెలకు 40,000 రూపాయల జీతం, కటింగ్స్ పోయినా చేతికి 25 నుంచి 26,000 జీతం వస్తుంది. కానీ వీళ్ళు మాత్రం ఇంకా దోస్తాలు వేసుకుంటా, సాయంత్రం అయితే 90 ml వేసుకుంటా, పొద్దున లేచి గుడుంబా తాగుకుంటా ఇట్లా వేయడం. పండగ ఎవరు వచ్చినా కూడా వారం రోజులు సెలవులు పెట్టడం. ఎక్కడన్నా ఎవరైనా ఫంక్షన్ ఉన్నదంటే 15 రోజులు ఊరికి పోవడం. ఇంకో ఇట్లా చేస్తున్నారు. అనవసరంగా టైంను వృధా చేసుకుంటున్నారు. ఎంగేజ్లో మీకు 25 సంవత్సరాల ఉద్యోగం వచ్చినప్పుడు ఒక 50 సంవత్సరాల వరకన్నా ఉద్యోగం చేయాలి. చేసుకుంటే మీ పిల్లలు, మీ కుటుంబం, మీ భార్య పిల్లలే బాగుపడతారు. ఉద్యోగం పోయి రోడ్ల మీద పడితే కనీసం మనిషికి ఇచ్చే వాల్యూ కూడా మీకు ఇయ్యరు ఉద్యోగం కోల్పోయిన వాళ్ళది. మరో అవకాశం కల్పించాలి వాసిరెడ్డి సీతారామయ్య ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు. సుదీర్ఘకాలం విధులకు హాజరు కాని వారిని విధుల నుంచి తొలగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం. గైర్హాజరు కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించిన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో డిస్మిస్ చేస్తున్నామని యాజమాన్యం చెప్తుంది. వీరిని నేరుగా డిస్మిస్ చేయకుండా మరో అవకాశం కల్పించమని అంటున్నాడు. సరే, ఒకసారి డిస్మిస్ చేసింది అనుకో, కొంత టైం ఇచ్చి మళ్ళీ ఒకసారి తీసుకోండి. కానీ డిస్మిస్ అయితే చేయకుండా పక్కకు పెట్టిన వాళ్ళను మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకోమని చెప్పి ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య గారు అంటారు. వాస్తవానికి ఏంటంటే ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చూసిన వాళ్ళని కూడా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాకపోతే, ఉద్యోగం చేయకపోతే అప్పుడు యాజమాన్యం తీసేస్తే బెటరు.